ఇది ఒక పాము పీత కలిసి పీత పామును పట్టుకోవడమే కదా. అదేంటి ఇంత వివరంగా అడిగితే ఏం చెప్పను. మీరు ఒక పీత అనుకోండి. అనుకుంటున్నాను. మేడం క్యారెక్టర్లోకి దిగిపోయారు. మనం ఏం చేస్తున్నామంటే మొదటి సీన్ లోనే ఇలా గోన్ సంచి తెరిచి పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత దీన్ని ఇలా తీసి అలాగే అప్పట్లో తనంత స్టార్ ఏం కాదు, పని మనిషి. నేనే యాక్టింగ్ అంతా నేర్పించి గొప్పదాన్ని చేశాను. సరే సరే, మీరు వెళ్ళి చూసివ్వండి. బాయ్. ఎక్కడికి వెళ్లారు? కనపడడం లేదు. ఒకవేళ ముగ్గురు బాత్రూంలోకి వెళ్లారా? మేడం, అయ్యో మేడం, దేవుడా ఏమయ్యారు? లోపల పెట్టి చెయ్యి. ఇంతకు ముందు ముష్కెత్తుకుంటుందా? చెయ్యి చాస్తూ వస్తుంది. లోపల పెట్ట. చూడ్డానికి బక్కగా ఉంది కానీ బోన్ వెయిట్ ఎక్కువ అన్నా. బోన్ వెయిట్ అదే నా కండ లోపల ఉంటది. బోన్ వెయిట్ కాదురా, తన హెడ్ వెయిట్. ఇప్పుడు ఫోన్ చేయరా ఎస్పీకి. హలో, మీ వాడితో చెప్పు నేను నిన్ను కిడ్నాప్ చేశానని. ఏమిటిది? తల ఉండాల్సిన చోట ఇంత పెద్దగా. ఏయ్, దీని తలకిందులుగా పెట్టావా? అవునన్నా. సబ్స్క్రైబర్ ఒక్క నిమిషం ఆగాలి. మేడం, తలకాయ ఎక్కడా? హలో, ప్లీజ్ కమ్ అవుట్. త్వరగా మాట్లాడు. హలో, దేవరకొండ, నన్ను కాపాడండి. వెళ్ళను కిడ్నాప్ చేశారు, నన్ను చంపేస్తారు. హలో, కుందేలున్రా సింహం. పాత డిమాండే, జానీ మిస్సింగ్. 24 గంటలు టైం ఇస్తున్నారు. ఆలోచించుకుని నిర్ణయించుకో. నీ ఎస్పీ మొహం ఇది. ట్రేస్డ్. హలో హలో, నాగులపల్లి పక్కన టవర్. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లలో థిక్ ఫారెస్ట్. అందులో ఒక పేపర్ ఫ్యాక్టరీ సార్. భాస్కరం, నమస్కారం మేడం. ఒక డౌట్ మేడం, మీ పైనుంచి కింద దాకా అన్ని ఒరిజినల్లేనా లేక ఏదైనా? టెన్షన్ అవ్వకండి. ఒరిజినల్ అయితే పాడవుతుంది, డూప్లికేట్ అయితే స్మాష్ అవుతుందని నా చంద్ర ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వరా. తప్పుకోవే. నువ్వేమనుకున్నావే? ఒక చిన్న నిక్కర వేసుకుని నాకు చుట్టుకుని ముద్దు పెడితే నేను వదిలేస్తాననుకున్నావా? అవన్నీ మీ సినిమాల్లో. ఇది జీవితం. లోగి పెట్టు ఒక్కటిచ్చినట్టే. టింకరింగ్ చూసి పెద్ద గయ్యాన్ని గంపలా ఉంది.
రండ్రా. ఏంటి అంత పెద్ద సౌండ్? పక్కనే ఉన్న పాకిస్తాన్ ఉందా? అదిగో అట్నుంచే సౌండ్ వచ్చింది. సౌండ్ పెద్దగా వినిపించింది కదా? కరెక్ట్, పిడుగు పడినట్టు సౌండ్. పిడుగు కాదన్నా, అక్కడెవరో బాంబు వేశారు. బాంబా? ఏయ్, ఇప్పుడే గుర్తొచ్చింది, లోపల ఒక తుంది కదా. రానా రారా. ఎక్కడ్రా? చూడరా, 2 స్టూల్స్ మాత్రమే ఉన్నాయి. తనెక్కడా? తను వెళ్ళిపోయిందా? ఎక్కడికి? అవునన్నా, అది ఆడబాంబే. పోనీ ఇంకేమీ చేయలేము, నాశనం అయిపోయినట్టే. ఈ చెప్పులు గుర్తుగా ఉంచుకుంటా. ఏంటి ఎందుకు నువ్వు చెప్పులు తీసుకుంటా? ఏదో గుర్తు కోసం, వద్దంటే వద్దులే. నా కూతురు అదృష్టవంతురాలే. ఎంతకాలం ఇది వాడిని ప్రేమిస్తున్నానన్నా, ఎందుకు వాడు దీన్ని పెళ్లి చేసుకోలేదు? తను అదృష్టవంతుడు. మీ హింస తనకు ఉండదు కదా. అదే, ఇది నా దేవుడి అనుగ్రహం. ఇదిగో ఈ పేపర్ చూసావా? వాడి మీద ఎన్కౌంటర్ ఫైల్ చేశారు. అంటే ఇక మీదట వాడు ఎక్కడ కనిపించినా పోలీసులు వాడిని డమల్ 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 పెట్టని కాల్చి పారేస్తారు. ఏ కనిపించిన వెంటనే కాల్చి పారేమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. దేవుడా, నీ కూతురు ఎక్కడే? వెళదాన్ని పిలువు. అమ్ముడు, ఎక్కడున్నావు? అమ్మా. ముందు జానీని చంపాడు, ఇప్పుడు ఇంకొకరిని కూడా చంపాడు, నటి మల్లికని. ఇక వాడు తప్పించుకోలేడు. చుట్టూ పోలీసులు రౌండప్ చేశారు. ఇక వాడు బయటపడటం కష్టమే. మీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. అమ్ముడు, ఇప్పుడు నేనేం తప్పు చేశానే? వాళ్ళని చంపమని నేను చెప్పానా? చంద్రం ఎవరిని చంపడు. అతను అలాంటివాడు అనుకుంటున్నారా? వాడు చేసుండడు, కానీ సాక్ష్యాలన్నీ వాడికి విరుద్ధంగా ఉన్నాయే. అతన్ని కాపాడాలి. ఇలాంటి సమయంలో మనమే తనకి సహాయం చేయాలి. అది మనూరు కాదుగా, అక్కడికి వెళ్ళి నేనేం చేయగలను? ఓరి దేవుడా, తనకి ఏ కష్టం రాకూడదు. నిజం చెప్పాలంటే నాకు కూడా బాధగానే ఉంది. నా కూతురు విషయంలో వాడి మీద కోపం ఉన్నమాట నిజమే. ఏ తండ్రి అయినా నాలాగే ఉంటాడు. కానీ ఇది, వాడి ముందు నేను ఎలా మాట్లాడినా వాడు బయటపడాలనే కోరుకుంటున్నాను. జ్వరం లేదు అంటే డిశ్చార్జ్ ఇప్పుడప్పుడే చేస్తారనిపించట్లేదు. పోలీసులకు తెలియకుండా డిశ్చార్జ్ చేయరనుకుంటా. నా వల్లే కదా ఆయనకి ఇన్ని సమస్యలు వచ్చాయి కదా ఆంటీ. ఇప్పుడు అవేమీ ఆలోచించకు. నేను అంకుల్ని చూడ్డానికి వీలవుతుందా? లేదు, అంకుల్ బయటికి రావడం కుదరదు కదా. అతనికి అన్ని హెల్ప్లు చేసేది ఈ అమ్మాయే. ఈ పేషెంట్ దగ్గర నువ్వే ఉండు. ఏదైనా విషయం తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. అర్థమైందా? పదవే. నాకు సహాయం చేయాలనుకునే వాళ్ళని దేవరకొండ ఊరికి వదలడం. ఇప్పుడు మాయ, తర్వాత నువ్వెందుకురా అనవసరంగా నాతో పాటున్నావు? నువ్వు ఊరికెళ్ళిపో. ఇప్పటి వరకు చూడని జానీ కోసం నువ్వింతగా కష్టపడుతున్నావు. నా జీవితం బాగుండాలని నా కోసం ఎంతో చేశావు. నీకోసం ఇది కూడా చేయలేనా? నేను నీతోనే ఉంటానన్నా. సమస్య ఇప్పుడు ఇంకా పెద్దదవుతోంది, అందుకే చెప్తున్నాను. పత్రికలో వచ్చిన న్యూస్ నువ్వు కూడా చదివావుగా. మొదట్లో హత్య చేయబడ్డ జానీ ఒక క్రిస్టియన్, మల్లిక ఒక ముస్లిం, ఇప్పుడు నేనొక హిందూ. ఈ ఊళ్ళో మత కల్లోలాన్ని లేవదీయాలని దేవరకొండ పథకం వేస్తున్నాడు. ఆ ఒక్క కారణం చూపించే మ్యాజిస్ట్రేట్ దగ్గర నా కోసం షూట్ అండ్ సైట్ ఆర్డర్ తీసుకున్నాడు. అయితే తను చెప్పేదంతా నిజమని మనం ఒప్పుకోవడానికి వీలవుతుందా? వాడు మనల్ని దెబ్బ కొట్టే లోపలే తిరిగి మనం దెబ్బ కొట్టాలన్నా. అదే నేను ఆలోచిస్తున్నాను. చెయ్యాలి, కానీ దానికి ఒక మంచి ప్లాన్ కావాలి.
ఓ దేవరకొండని పూర్తిగా అంతం చేయడానికి ఒక ప్లాన్ కావాలి. కానీ ఏం చేసినా త్వరగా చేయన్నా, మనకు అసలు టైమే లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, మనం కూడా ఈ దేశంలోనే పుట్టి పెరిగాం. మనల్ని కొడితే మనము తిరిగి కొడతాం. మనం ఎంత ధైర్యవంతులమో వాడికి చూపించి తీరాలి. వాడు ఏం చేయగలడో చేసుకోనివ్వు. నేను ఏం చేయగలనో అది నేను చేసి చూపిస్తాను. ఏంటన్నా తెల్లారిందా? అన్నా పోలీసులన్నా.